అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో సుబ్రహ్మణ్య స్వామి వారు సర్పరూపుడు ఎలా అయ్యాడు, అదేవిధంగా అసలు సర్పాలకు స్వామివారికి ఉన్న సంబంధం ఏంటో చూసేద్దాం. ఒకప్పుడు పరమశక్తి వల్లీదేవిగా అవతరించిందని పూర్వకథలు చెప్తున్నాయి. ఆమె ఆదిశేషుని మనవరాలు. ఆమె భక్తి, లావణ్యం, గొప్ప వ్యక్తిత్వం కుమారస్వామిని ఆకట్టుకున్నాయి. సుబ్రహ్మణ్యుడు ఆమెను కళ్యాణం చేసుకోవాలని సంకల్పించారు. ఆ సమయంలో స్వామివారు ఆదిశేషుని దర్శించి, మీ మనవరాలిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని బంధుత్వంగా అడిగాడు. ఆదిశేషుడు నవ్వుతూ ఒక షరతు పెట్టాడు. నీవు మా బోయవారి వేషం ధరించి మాల కట్టుకుని వస్తేనే మా మనవరాలిని నీకిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్తాడు. కుమారస్వామి తడుముకోకుండా సరే అని ఒప్పుకుంటాడు. ఇది మాత్రమే కాదు, వల్లీదేవి కూడా ఒక షరతు పెడుతుంది. అది ఏంటంటే, నేను సర్పకులానికి చెందిన ఆమెను. మీరు కూడా సర్పరూపం ధరించి వస్తేనే నేను మీతో వివాహానికి అంగీకరిస్తాను అంటే దేవి చెప్తుంది. కుమారస్వామి ఆమె ప్రేమను పొందాలనే ఆ తపనతో సర్పరూపాన్ని ధరించి అడవిలో వల్లీదేవి ముందుకు వెళ్తాడు. ఆ దేవి మొదట భయపడి పారిపోయినా స్వామి తన నిజ రూపాన్ని వెల్లడించి తన ప్రేమను వివరిస్తాడు. అప్పుడు వల్లీదేవి తల వంచి వివాహానికి ఒప్పుకుంటుంది. ఇలా ఆదిశేషుడితోనూ సర్పరూపంతోనూ బోయవారితోనూ కుమారస్వామికి అనుబంధం ఏర్పడింది. అందుకే ఆయనను నాగేంద్ర సేవితుడు, వల్లిమనాలుడు అని కూడా భక్తులు పిలుస్తుంటారు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.